ఇండియాలో జియో అలాగే ఎయిర్టెల్ 2 కంపెనీలు కూడా పోటాపోటీగా ప్రీపెయిడ్ రీచార్జ్ ధరలైతే పెంచుకుంటూ పోతూ ఉన్నాయి. సో, వీళ్ళిద్దరి మధ్యలో కూడా పేదవారు ఎవరైతే ఉంటారో, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అటువంటి వాళ్ళు ప్రతి నెల కూడా రీచార్జ్ అనేది చేపించలేక చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. సో, ఎవరైతే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్ళు ప్రతి నెల కూడా రూ. 300, రూ. 400 పెట్టి రీచార్జ్ చేపించాలంటే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళలో చాలామంది బిఎస్ఎన్ఎల్కి అయితే మారిపోతూ ఉన్నారు. కానీ బిఎస్ఎన్ఎల్లో ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. డేటా సిగ్నల్ అనేది సరిగ్గా రాదు. అలాగే నేను పర్సనల్గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే, కొన్ని విలేజెస్లో అయితే అసలు బిఎస్ఎన్ఎల్ సిగ్నలే రాదు మనకి. మొత్తం టోటల్గా అయితే జీరో లాగా ఉంటుంది అనమాట. సో కొంతమంది అంటే ఎవరికైతే పాత మొబైల్స్ ఉంటాయో, అంటే 4G మొబైల్స్లోని పాత మొబైల్స్ అయితే ఉంటాయి కదా, అటువంటి మొబైల్స్ కానివ్వండి లేదా 3G మొబైల్స్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అనేది అసలైతే ఉండదన్నమాట. సో ఎవరి దగ్గర అయితే పాత మొబైల్స్ ఉన్నాయో, సో ఎవరి దగ్గర అయితే 3G నెట్వర్క్తో నడిచే మొబైల్స్ ఉన్నాయో అటువంటి వారి కోసం నేను ఈరోజు ఒక డేటా సెట్టింగ్ని అయితే తీసుకొని వచ్చానమాట. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా వీడియోని పోర్ట్రైట్ మోడ్ అంటే అడ్డంగా అయితే చెప్పి చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఎవరైతే మీరు ఈ డేటా సెట్టింగ్ చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వేరే వాళ్ళు కూడా, అంటే ఎవరైతే బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఈ సెట్టింగ్ ని చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బిఎస్ఎన్ఎల్ డేటా సెట్టింగ్ అనేది ఏవైతే 4G మొబైల్స్ లో పాత మొబైల్స్ ఉంటాయో అటువంటి మొబైల్స్ కు, అలాగే వాటితో పాటు 3G నెట్వర్క్ మీద పనిచేసే మొబైల్స్ కు, ఈ 2 రకాల మొబైల్స్ కు మాత్రమే పనిచేస్తుంది. మిగతా మొబైల్స్ కు ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందు ఇంకొక వీడియో చేయడం జరిగింది. మీలో ఎవరైనా సరే కొత్త మొబైల్స్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో బిఎస్ఎన్ఎల్ డేటాకు సంబంధించిన వీడియో అయితే ఉంటుంది, దాన్ని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో సెట్టింగ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్ని మీరు ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక సెట్టింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీ మొబైల్లో ఎన్ని సిమ్స్ అయితే ఉన్నాయో ఆ సిమ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ అనేది ఏ సిమ్ కార్డులో ఉందో దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం పైకి కనుక మనం స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో యాక్సిస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ యాక్సిస్ పాయింట్ నేమ్స్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ బిఎస్ఎన్ఎల్ యాక్సిస్ పాయింట్ నేమ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మీరు ఏమీ చేయకండి, ఫస్ట్ నేమ్స్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. నేమ్స్ పైన మీకు బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని మీరు మొత్తం కూడా ఎరేజ్ చేసేసేయండి. ఎరేజ్ చేసేసి దానిపైన మీరు జస్ట్ క్యాపిటల్ లెటర్స్లో ఇంటర్నెట్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. దాని తర్వాత కిందకైతే రాయండి. కిందకి వచ్చిన తర్వాత మీరు ఏపీఎన్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఈ ఏపీఎన్ కూడా మీరు కొద్దిగా ఎరేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మొత్తం అంతా కూడా ఎరేజ్ చేసేసేయండి. ఎరేజ్ చేసిన తర్వాత ఏపీఎన్ దగ్గర మీరు స్మాల్ లెటర్స్లో జియో నెట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఈ జియో నెట్ అనేది మీకు మధ్యలో స్పేస్ లేకుండా టైప్ చేయండి. ఫ్రెండ్స్, మీరు యాక్సిస్ పాయింట్ నేమ్స్ని ఏదైనా సరే తప్పుగా కనుక ఎంటర్ కనుక చేసినట్లయితే మీకు డేటా అనేది అస్సలు రాదు. సో యాక్సిస్ పాయింట్ నేమ్ అనేది క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు చక్కగా నీట్గా అయితే ఎంటర్ చేయండి. మీరు యాక్సిస్ పాయింట్ నేమ్స్లో మొదటిది అంటే నేమ్స్ని, అలాగే దాని కింద ఉన్న ఏపీఎన్ని 2 మాత్రమే మీరు కరెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అలాగే దానికి కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే, అంటే లాస్ట్కి కనుక వచ్చినట్లయితే బేరియర్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఆ బేరియర్ దగ్గర మనకి అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి డిఫాల్ట్గా అయితే ఉంటుందన్నమాట. అన్స్పెసిఫైడ్ని మీరు ఏమీ చేయకుండా దాని కిందే ఎల్టీఈ అని కూడా ఉంటుందన్నమాట.
ఉంటుందన్నమాట. దానిపైన టిక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి అన్స్పెసిఫైడ్ అలాగే దాంతోపాటు ఎల్టీఈ రెండు కూడా మనకి ఓకే అవుతాయి అనమాట. అలాగే దానికి కొంచెం వెనక్కి అయితే వెళ్ళిపోయి పైన అయితే మీకు సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే ఆ యాక్సిస్ పాయింట్ నేమ్స్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలాగ ఒకసారి మీరు చేసిన తర్వాత ఒకసారి మీరు మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి మళ్ళీ వెంటనే తీసేసేయండి.